సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారు సిటీ జనం. రేపటి నుంచి సెలవులు ఉండటంతో ఈ రోజే బయలుదేరారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రామోజీ ఫిలిం సిటీ ముందు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్ మెట్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో బారులు తీరాయి వాహనాలు. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు ఒక్కసారిగా ప్రజలు తరలి వెళ్తుండటంతో జాతీయ రహదారిలో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ట్రాఫిక్ కి సంబంధించి మరిన్ని అంశాలు రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యూ. రవంతి, తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఈ రోజుతో అయితే ఇటు కళాశాలలు కానీ పాఠశాలలు కానీ అన్ని పూర్తయిపోయినాయి. రేపటి నుంచి సెలవులు ప్రకటించడంతో రేపు సెకండ్ సాటర్డేతో పాటు ఆదివారం కూడా రావడంతో అయితే మరికొన్ని అదనపు సెలవులు కూడా రావడంతో ఇటు విద్యా సంస్థలకు సెలవుల కారణంగా అయితే అందరూ తిరిగి సొంతూళ్లకు బయలుదేరి వెళ్తున్నారు. మనం కనుక గమనిస్తే సంక్రాంతి పండుగనే గుర్తు వచ్చేది ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా జరుపుకుంటారు కాబట్టి ఇటు తెలంగాణ నుంచి అయితే ఎక్కడైతే హైదరాబాద్ నుంచి వెళ్లేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క వాహనాలు ఇటు ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి ఆర్టీసీ బస్సులతో పాటు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, అంతేకాకుండా సొంత వాహనాలలో ఇటు తమ సొంతూళ్లకు వెళ్లేటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్ నుంచి వెళ్లేటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో మొత్తం కూడా ట్రాఫిక్ తో నిలిచిపోయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు చౌటుప్పల్ వద్ద ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఈ ట్రాఫిక్ జామ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతం మీదుగానే ఇటు ఆంధ్రాకు వెళ్లేటువంటి ప్రాంతం కావడంతో ఇక్కడ ఎల్బీ నగర్, హయత్ నగర్, అదేవిధంగా పెద్దంబర్పేట ప్రాంతాల నుంచి వెళ్తున్నటువంటి వాహనాలతో అయితే ఈ రోడ్లన్నీ కూడా బాగా రద్దీగా ఏర్పడడం జరిగింది. అంతేకాకుండా పంతంగి టోల్ ప్లాజా అనంతరం కూడా ఇటు నల్గొండ వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజాల వద్ద కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కేతపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఉన్నట్టు మనకు అక్కడి నుంచి సమాచారం అందింది. అంతేకాకుండా 12 టోల్ బూత్లకు గాను ముఖ్యంగా ఇటు విజయవాడకి ఎక్కువ రద్దీ దృష్ట్యా అయితే 7 టోల్ బూత్లను కూడా తెరిచి అయితే ఇటు నల్గొండ ప్రాంతంలో ఇటు వాహనాల ముందుకు నడిపిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇటు పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 టోల్ బూత్లు ఉండగా వాటిలో 10 టోల్ బూత్లు అయితే విజయవాడ వైపు వెళ్లేందుకైతే అధికారులు అక్కడ ఉన్న టోల్ ప్లాజా సిబ్బంది అయితే ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి అధికారులు ఇటు సిటీలో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపడతా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనిస్తే ఇటు ఆంధ్రాకు వెళ్లేటువంటి ఇటు విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, విశాఖపట్నం, తుని, అమలాపురం వంటి ప్రాంతాలకు ఇప్పటికే ఆర్టీసీ చాలా బస్సులు, ప్రత్యేక బస్సులు వేసిన క్రమంలో రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్లు ఉండొచ్చని ముందే గమనించినటువంటి సంబంధిత శాఖల అధికారులందరూ కూడా రాత్రి వేళలో ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే ఇక్కడ నల్గొండ వరకు ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా వరకు కూడా ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాహనాల రద్దీ పెరిగిన దృష్ట్యా అయితే కొంత ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. కానీ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ స్పందించి అయితే వారికి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ రాంప్రసాద్.